సంక్రాంతి 3 రోజుల పండుగను మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని గ్రామాలలో అత్యంత ఘనంగా నిర్వహించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు సంప్రదాయ పద్ధతుల్లో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. మహిళలు తెల్లవారుజామునే ఇళ్ల ముందర అందమైన రంగవల్లులు వేసి పండుగ కళను చాటారు. పిండి వంటలు, బంధువుల రాకతో ప్రతి ఇల్లు కలకలలాడింది. మరోవైపు మండలంలోని అన్ని ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమరోలు మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అధ్యక్షుడు దేవర రమేష్ ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కోలాటం ప్రదర్శనలతో భక్తులను అలరించారు. ఇదే సమయంలో మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యువతను ఉత్సాహపరుస్తూ ఆయన స్వయంగా కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. మరోవైపు గ్రామాల్లో రైతులు తమ ఇళ్లను, పశువులను అందంగా అలంకరించి కనుమ పండుగను సంప్రదాయంగా జరుపుకున్నారు. చిన్నపిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఆనందంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తం కొమరోలు మండలమంతా సంక్రాంతి పండుగ సందడితో కలకలలాడి ప్రజల ఐక్యతను, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని చాటిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.